రాజేందర్ రెడ్డి సింగసాని మొత్తం గుజరాత్ లుచ్చగాలు మొత్తం సర్వనాశనం చేసారు. జియో ఫ్రీ ఇచ్చి అంధభక్తులుగా ఎంతసేపు ప్రతి అంశాన్ని హిందూ ముస్లిమే తెస్తారు. చెప్పండి మిత్రులారా, మోడీ అనే మూర్ఖుడు ఈ వక్ఫ్ భూములు అంటే ఇప్పుడు కాదు, భూస్వాముల దగ్గర భూములు లేవా, బ్రాహ్మణుల దగ్గర అగ్రహారాలు లేవా? ఎవరో ముస్లిమ్స్ వాళ్ళకి ఏ కారణం చేత అయినా సరే వాళ్ళ యొక్క ముస్లిం కమ్యూనిటీకి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ యొక్క వక్ఫ్ బోర్డుకి ఇస్తారు, ఆ మసీదులకు ఇస్తారు, ఇంకో దానికి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ భూములను కాపాడే బాధ్యతను ఈ వక్ఫ్ బోర్డు తీసుకున్నది. దాంట్లో ఎవరికి వచ్చిన నష్టం ఏమైంది అంటే, ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దు, ఈ యొక్క అన్య మతస్థుల దగ్గర డబ్బులు ఉండొద్దు, హిందువుల దగ్గర డబ్బులు ఉండొద్దు. ఎవరి దగ్గర ఉండాలి డబ్బులు? దేశ సంపద గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, ఈ బీజేపీ ఆర్ఎస్ చెందిన బ్రాహ్మణుల దగ్గర. అంతేనా? బీజేపీ ఆర్ఎస్ఎస్ లో 90% పదవులు, 99% పదవులు ఎవరికి ఉన్నాయి? నిర్ణయం చేసే పొజిషన్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఎవరున్నారు? ఆర్య బ్రాహ్మణులు తప్ప. ఇప్పుడు కాంగ్రెస్ కి కానీ ఇంకో పార్టీకి కానీ ఎన్నికలు జరుగుతాయి, వాళ్ళ యొక్క మెయిన్ ఎన్ఎస్సీఐ కానీ ఇంకోటి కానీ. ఆర్ఎస్ఎస్ లో ఎప్పటివరకు ఎన్నికలు జరగలేదు, ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎన్నుకోవడానికి సంచాలకులని. ఇప్పటివరకు ఎవడు మోహన్ భాగవత్ కానీ, సుదర్శన్ కానీ, లేకపోతే గోల్వాల్కర్ కానీ, హెడ్గేవాకర్ కానీ, మోహన్ భాగవత్ చెప్పినట్టున్నా ఒక రజ్జుబాయ్ అంటాడు తప్ప అందరు బ్రాహ్మణులే, ఆర్య బ్రాహ్మణులే. గోల్వాల్కర్ అయితే 30 ఏళ్ళు ఉన్నాడు దానికి అధ్యక్షుడిగా. ఎన్నికలు లేవు. ఇప్పుడు మోహన్ భాగవత్ కూడా 10 ఏళ్ళు అయింది, ఇంకెక్కువైంది. ఇదేమి అరాచకం అంటే? ఒక డెమోక్రసీ లేదు. బీసీ ఎస్సీ ఎస్టీలు జమ్మికత్తులు పొరగాను తప్ప, కింది స్థాయి తప్ప ఒక్క డెసిషన్ మేకింగ్ లో ఎక్కడా లేరు. ఇక బీజేపీ పరిపాలనలో కేంద్రంలో ఉన్న అన్ని శాఖలలో మొత్తం 99% ఎస్సీ ఎస్టీలకు ఆ రిజర్వేషన్ ఉండడం వల్ల 1% ఆ యొక్క ఉండొచ్చు. కానీ అది కూడా ఏంది, ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నారు కానీ ఈ యొక్క సెక్రటరీగా లేరు. అంత బ్రాహ్మణులే ఉన్నారు. హైకోర్టులు, సుప్రీంకోర్టులు, ఈ యొక్క కేంద్రంలో హోంశాఖ, విదేశాంగ శాఖ, ఎంబసీలలో ఎవ్రీబడి వాళ్ళ జనాభా ఎంత? 1% లేరు. కానీ మొత్తం అన్ని కీలక స్థానాలు అంటే పరిపాలన మొత్తం వాళ్ళ గుప్పిలో పెట్టుకున్నట్టే కదా. వేల సంవత్సరాల నుంచి అట్లనే ఉంది, రాజుల కాలంలో ఇప్పుడు అట్లనే ఉంది. మరి మేమెందుకు ట్యాక్సులు కట్టాలని నేను అడుగుతున్నా. అడిగితే నేను దేశద్రోహిని, నేను హిందూ ద్రోహిని, నేను కమ్మీని, నేను కాంగీని, నేను గొర్రె బిడ్డని. ఇది వాళ్ళ సంస్కారం. దీనికి ఎట్లా పరిష్కారమో మేధావులంతా కూర్చుంటే ఆలోచించాలి. లేకపోతే భారతదేశము, ఉత్తర భారతదేశం ఎట్లా సంఖ్యాకిందో దక్షిణ భారతదేశాన్ని అట్లా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర భారతదేశం ఎంతో మంది చంపినారు. చంపిన వాళ్ళని మీద కేసు పెడితే ఆ కేసు పెట్టే వాళ్ళని కూడా చంపారు. ఇదే చెత్త ఇక్కడ చేస్తామంటే మనం ఊరుకుంటలేము. అది వాళ్ళకి మనసున పడతలేదు. చెత్త నా కొడుకు. నవీన్ చెప్పాల ప్రవీణ్ అన్న మరణాన్ని అందరూ మర్చిపోవడానికి అజయ్ బాబు అరెస్ట్. కరెక్ట్ బ్రదర్. ఆ అజయ్ బాబు అరెస్ట్ కేవలం ఏది, ఇప్పుడు అజయ్ బాబు కూడా 5 మీద 5 కంప్లైంట్లు ఇచ్చిండు. మరి ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదే. ఇదే రాధా మనోహర్ దాస్ గారి మీద, ఇంకోటి మీద. మరి ఈ అజయ్ బాబు మీద కూడా 2 పెట్టిర్రు. ఈ వాడు జోసెఫ్ అనేటోడు వాడు పెట్టిండు, వేస్ట్ ఫెల్లో. అట్లా సికింద్రాబాద్ లో వాడు ఏంటంటే రోమన్ క్యాథలిక్ సంబంధించిన వాడంట. వాడికి అక్కడ సికింద్రాబాద్ లో కార్పొరేటర్ మీద కావాలని ఆశ ఉందంట. సో అందుకని వానితోటి బీజేపీ వాళ్ళు పెట్టించారు. అట్లనే ఇంకోడు కె రవీందర్ రెడ్డి అనేటోడు హిందూ ఐక్య వేదిక అని వాడు కూడా పెట్టిండు. మా రాముని మనోభావాలు దెబ్బతీస్తున్నాడు సిగ్నేచర్ స్టూడియోలో కూర్చొని అని సిగ్నేచర్ స్టూడియో మీద ఈ అజయ్ బాబు మీద పెట్టిర్రు. పెడితే ఆ రెండిట్లలో ఈ యొక్క జోసెఫ్ కేసు తీసుకొని ఆ విధంగా పోలీసులు చర్యలు తీసుకొని లోపలేస్తారంట. మరి మిగతా వాళ్ళు పెట్టిన కేసుల మీద వేయాలిగా పోలీసులు. ఈ పోలీసులు నిష్పక్షపాతంగా లేరురా, వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి న్యాయం చేయనిస్తలేరు, నిష్పక్షపాతంగా ఏది చేయనిస్తలేరు. కాబట్టి మేము మాలాంటి వాళ్ళు మాట్లాడితే దొంగకే పోయి తాళం ఇమ్మంటున్నాడు వాడు. నువ్వు చేసేది నువ్వు చేయి. మేమేమన్నా పోలీస్ అధికారులమా, మేమేమన్నా ఇన్వెస్టిగేషన్ అధికారులమా? కాదు కదా. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం, అది షేర్ చేస్తూనే ఉంటారు. ఎవరేమనుకుంటే మీకెందుకు? మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి, మీ రిపోర్ట్లు మీరు పెట్టండి. రాజుబోడా చెప్తేనే పెడతారా మీరు ఇన్వెస్టిగేషన్లు? మీకు ఇండిపెండెంట్ పనిచేయరా? మీ వ్యవస్థలు మీకు జీతం ఇస్తే రాజుబోడా ఇస్తుండ్రా, ప్రజలు ఇస్తుర్రా? ప్రజలకు మీరు రెస్పాన్సిబుల్ ఉండరా? పోలీసులు మీరు రిపోర్ట్లు మీరు పెట్టరా? నేను చెప్పలేదు అనుకో, మీరు రిపోర్ట్లు చేయరా? ప్రజలు మాట్లాడేదానికి నీకేం సంబంధం? నీకు జీతం ఇస్తున్నారు, నీ పని నువ్వు చేసుకుంటావు. నువ్వు చెప్పింది కరెక్టా లేదా అనేది మా అభిప్రాయాన్ని మేము షేర్ చేస్తాం. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతా అంటే ఆలోచించండి మిత్రులారా.